బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రెజెంట్ తనూజ కోసం రీతు చౌదరి మాట్లాడిన మాటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చసలు. అయితే గార్డెన్ ఏరియాలో తనూజ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుమన్ శెట్టి గారొస్తారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ఒస్తాడు, కళ్యాణ్ ఒస్తాడు. వీళ్ళందరూ కూడా కూర్చొని ఫ్యామిలీస్ కోసం మాట్లాడుకుంటారనమాట. ఇంకా ఎవరు ఇమ్మాన్యుయల్ అయితే తను కెరియర్ స్టార్టింగ్‌లో ఎంతగా కష్టపడ్డాడు, ఇప్పటికి వాళ్ళ నాన్న ఎంత కష్టపడుతున్నారు అనే విషయాలన్నీ కూడా తనూజ, సుమన్ శెట్టి వీళ్ళకి చెప్తూ ఉంటాడు. అయితే కళ్యాణ్ వీళ్ళ దగ్గరికి రాకముందు వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఎవరు రీతు అంటుంది, "నువ్వైతే నిన్న ఎక్సలెంట్‌గా స్క్రీన్ స్పేస్ ఆక్యుపై చేశావురా! చాలా సీరియస్ నామినేషను అండ్ చాలా బావుంది" అని తనకు చెప్తుందనమాట. ఆ తర్వాత సాయి శ్రీనివాసు తనూజని నామినేట్ చేయడంపై కరెక్ట్ పాయింట్స్ పెట్టానా లేదా అని రీతుని అడుగుతాడనమాట వాష్‌రూమ్‌లో. అప్పుడు రీతు అంటుంది, "అసలు తనూజని నామినేట్ చేసిన పాయింట్స్ అయితే నీవసలు అంత తుప్పాస పాయింట్స్. అసలు పాయింట్స్ ఉన్నాయి కానీ నువ్వు ఆ పాయింట్స్ చెప్పకుండా ఏవేవో పిచ్చి పాయింట్స్ చెప్పావు. అసలు క్యాప్టెన్సీ డైరెక్ట్‌గా ఇచ్చేయమని ఇమ్మాన్యుయల్‌ని అడిగిందని అంటున్నావు. అసలు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడానికే ఇమ్మాన్యుయల్‌కి హెల్ప్ చేసిందే తనూజ. తనూజ డబ్బులిచ్చి తనని క్యాప్టెన్సీ కంటెండర్ చేసింది. అలాంటప్పుడు లాస్ట్‌లో అందరూ ఔట్ అయిపోయాక ఇమ్మాన్యుయల్ ఒక్కడే మిగిలాడక్కడ. సో, ఇమ్మాన్యుయల్ నేను కంటెండర్ అవ్వడానికి నేనే హెల్ప్ చేశాను కదా! ఇప్పుడు నాకు నువ్వు క్యాప్టెన్సీలో హెల్ప్ చెయ్యు అని అడిగింది. అది తప్పేముంది? ఇక్కడ మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నామంటే రిటర్న్ ఇంకొకరి దగ్గర నుంచి హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సేమ్ తనూజ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేసింది. ఇమ్మాన్యుయల్ తన దగ్గర డబ్బులు తీసుకొని కంటెండర్ అవ్ ఆహ్, అవ్ అవ్వడంలో తప్పు లేనప్పుడు, తను క్యాప్టెన్సీ అడగడంలో తప్పెందుకుంటది? అసల ఆ పాయింట్స్ వ్యాలిడే కాదు నువ్వు చెప్పినవని సాయి శ్రీనివాస్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందనమాట తనూజ. నువ్వు చెప్పిన పాయింట్స్ వ్యాలిడే కాదు అని. అలానే కళ్యాణ్‌కైతే నీ నామినేషన్ పాయింట్ అద్దిరిపోయిందసలు. నిన్న స్క్రీన్ స్పేస్ నువ్వు బాగా ఆక్యుపై చేశావు అనే డిస్కషన్ తనూజ కోసం వాష్‌రూమ్‌లో వీళ్ళు డిస్కషన్ అవుతూ ఉంటదనమాట. అయితే రీతు మాత్రం మాట్లాడాల్సిన టైంలో కరెక్ట్ పాయింట్స్ పెట్టి మాట్లాడుతదనిపించింది. నిన్న తన నామినేషన్‌లో కూడా ద వే తన కోసం తను ఫైట్ చేసే విధానం మాత్రం నిజంగా ఎక్సలెంట్‌గా ఉంటది. అండ్ ఎక్కడ కూడా తను సంజన గారి కోసం సాక్రిఫైస్ చేసింది ఏది మాట్లాడదు రీతు. అండ్ రీతు ఏదో నెగటివిటీ చేసి చూస్తారు కానీ పాజిటివ్‌గా చూస్తే రీతు చాలా బాగా మాట్లాడుతదనిపిస్తది. తను మాట్లాడే విధానం గాని, ఫిజికల్ టాస్క్‌లు గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అండ్ ఈరోజు లైవ్‌లో ప్రెజెంట్ తనూజ కోసమైతే సాయి శ్రీనివాస్‌తో రీతు మాట్లాడిన మాటలు మాత్రం నాకు సూపర్బ్‌గా అనిపించాయి. వాలిడ్ పాయింట్స్ పెట్టకుండా నువ్వు నామినేషన్ పెడితే అది ఎందుకు వర్కౌట్ అవుతది? నువ్వు చెప్పిన పాయింటే వాలిడ్ కాదు. ఒకరు హెల్ప్ చేశారు. ఒకరికి మనం హెల్ప్ చేశామంటే ఇంకొకరి దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! అని ఇచ్చి పడేసిందసలు. రీతు చెప్పిన పాయింట్స్ మీకేమనిపించాయన్నది కామెంట్స్‌లో చెప్పండి.